విధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేం. అబుదాబిలో నివసిస్తున్న ఓ సాధారణ భారతీయుడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 29 ఏళ్ల బోలా అనిల్ కుమార్ యూఏ చరిత్రలోనే అతిపెద్ద లాటరీ గెలుచుకున్న వ్యక్తిగా చరిత్రకెక్కాడు. లక్కీ డే డ్రా అనే జాతీయ లాటరీలో అక్టోబర్ 18న జరిగిన డ్రాలో అతని టికెట్ నెంబర్ ఎంపికైంది. ఈ లాటరీ విలువ మొత్తం 100 మిలియన్ దిరమ్స్, అంటే అంటే భారత కరెన్సీలో దాదాపు 240 కోట్ల రూపాయలు. దీనితో అనిల్ కుమార్ తలరాత మారిపోయింది. యూఏలో లక్కీ డే లాటరీ పూర్తిగా డిజిటల్ సిస్టమ్ ద్వారా నిర్వహిస్తారు. ప్రతి టికెట్ ధర కేవలం 100 దిరమ్స్, అంటే సుమారు 2460 రూపాయలు. టికెట్ కొంటే ఒక నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్ ఆధారంగా లక్కీ నెంబర్ ఎంపిక అవుతుంది. ఈ ప్రక్రియలో మానవ ప్రమేయం ఏమీ ఉండదు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ 240 కోట్ల లాటరీపై పన్ను ఎంత చెల్లించాలి అనేది. కానీ యూఏలో లాటరీ గెలవడం పూర్తిగా పన్నురహితం. అనిల్ కుమార్ అక్కడి ప్రభుత్వానికి ఒక్క దిరమ్స్ కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ డబ్బును భారతదేశానికి పంపితే మాత్రం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం 30% పన్ను చెల్లించాలి. దానిపై మరో 1.5% సర్చార్జ్, 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, ఇలా అన్నీ కలిపి మొత్తం 35.88% వరకు పన్ను పడుతుంది. అంటే ఈ డబ్బును మన దేశానికి పంపాలనుకుంటే దాదాపు 86 కోట్లు పన్ను రూపంలో పోతాయి. తన తల్లి పుట్టినరోజు తేదీని టికెట్ నెంబర్గా ఎంచుకున్నానని, అదే తన లక్కీ అయిందని అనిల్ వెల్లడించాడు. తల్లిదండ్రులను అబుదాబికి తీసుకువచ్చి ఇక్కడే స్థిరపడాలని ఉందని, ఈ సొమ్ములో కొంత మొత్తం చారిటీలకు ఇవ్వాలని, అలాగే ఒక లగ్జరీ కారు కొనాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడు. నిజంగానే అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.